కదా. బుడుగు ఉండటం అంటే శుద్ధ దండగా. గుండు గుండు ఉండటం అంటే ఏంటి? శుద్ధ దండగా. శుద్ధ దండగే కాదు, ఇంకోటి ఏంటి? పుట్టి పుణ్యానికి ముట్టికాయలు కొడతారు అందరూ. అసలు దీనివల్ల నేనేం చేయలేదు. నాకు బొడుగు ఉంటుంది అనుకోండి, ఎప్పుడు నిజంగా ఉండేదంట, ఎప్పుడు పూర్వం ఉండేదంట, ఇప్పుడు కాదంట. అంటే అందరూ టెన్షన్లు ఇస్తారంట, తెలుసా? మీకు టెన్షన్లు అంటే తెలుసు కదా. అప్పుడు నేను ఘాటుగా కోప్పడే వాళ్ళని. ఒక్కోసారి నిజం పోరాటం కొడతాడంట, నిజం పోరాటం కొడతాడు కదా. వాళ్ళు ఏమంటారంట? బుడుగుని పెంకి వెరవా అంటారంట. వీటన్నిటి ఫలితం ఏంటంట? గుండు ఉండటమే కదా. ఇంకోటి, ఈ గుండు మనకు ఉండటమే డేంజర్ కాదంట, వేరే వాళ్ళు ఉండటం డేంజరేనంట. ఇప్పుడంటే వాళ్ళ నాన్నంట బుడుగునంటే సంబరానికి తీసుకెళ్ళాడంట. నేను చెప్తా విను. అక్కడ ఉండుండే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సంబరంలో. సంబరం అంటే తెలుసు కదా మీకు, ఎగ్జిబిషన్లు అంటే కదా. మా నాన్న అతనంటే ఎత్తుకుంటాడంట బుడుగుని. ఎందుకు? అందుకని చక్కగా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ముట్టికాయలు వేస్తాడంట. ఎవరు? బుడుగు. అందకపోతే తేలిగ్గా ఒక టెన్షన్ కూడా ఇచ్చుకుంటాడంట. ఎందుకంటే అందరికి పొడుగులు ఉంటాయి, కొట్టబుద్ధి వేస్తుంది కదా. ఎత్తుకుంటే వాళ్ళ నాన్న ఇంకా ఈజీ కొట్టబుద్ధి అవుతుంది. ఒకసారి మా నాన్న సంబరానికి తీసుకెళ్ళాడు కదా, అప్పుడంట నన్ను ఎత్తుకోవద్దు సుమా అని వాళ్ళ నాన్న అంటున్నాడు, బెదిరించాడంట. మా నాన్న అంతటి వాడు నేను, నా అంతటి వాడు మా నాన్న అని బెదిరించమంటే ఏంటో తెలుసా? నాన్న ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 2 చెల్ల సీత లాంటి అమ్మాయిని చూసి అరే గుడుగా అమ్మాయి బాగుంది కదా, ఒక విజిల్ ఎయ్యి అంటాడు కదా. విజిల్ అంటే ఏంటి? ఈలంటే ఏంటి? విజిల్ కదా. విజిల్ ఎయ్యి అంటాడు కదా. అప్పుడు గుడుగు వేస్తాడంట. అప్పుడు గుడుగు వీలేస్తాడంట. ఇట్లా వీలేస్తే అమ్మాయి ఏం చేసిందంట అని చెప్పి వెళ్తూ బీచ్ ఎవరికి వెళ్ళిన తర్వాత వెనక్కి ఇలా చూసి నవ్విందంట. అమ్మాయి నవ్వింది కదా. అప్పుడంటే వాళ్ళ నాన్నంట బుడుగుని ఎత్తుకొని ఇలాగ ముద్దు పెట్టుకొని, అరే ఈ విషయం అమ్మకి చెప్పొద్దు అంటాడంట. ఎవరు? బుడుగు వాళ్ళ నాన్న. అంటే నాన్న నన్ను ముద్దు పెట్టుకుంటే అమ్మకి ఎందుకు చెప్పొద్దు అంటాడు అనుకుంటాడంట బుడుగు. నేను అమ్మకి చెప్తాను అంటే చెప్తే పళ్ళు రాలగొట్టేస్తా అంటాడంట వాళ్ళ నాన్న. పళ్ళు రాలగొట్టేస్తాడు. మరి బెదిరించమంటే అదే కదా. నాన్న నన్ను బెదిరిస్తాడు, నేను నాన్న బెదిరించాను. బెదిరించమంటే అదే కదా. అప్పుడు ఎత్తుకోవద్దు అని చెప్తే మరి ఎందుకు ఎత్తుకుంటున్నావు అంటే, ఇప్పుడు ఈ సంబరంలో చాలా మంది జనం ఉంటారు కదా, అందరూ నేను ముట్టేశారంటే అక్కడ నువ్వు మిస్ అయిపోతావు కదా, అందుకని ఎత్తుకుంటాను అంటాడంట. సరే ఎత్తుకున్నాడు కదా, వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళని టెక్నికల్లో ముట్టికాయలు ఇచ్చుకుంటున్నాడంట బుడుగు. అప్పుడే ఒకడు వచ్చాడంట. గుండె ఎలా అంట తడతలా మెరిసిపోతుందంట. అతన్ని ఎప్పుడు చూడలేదంట బుడుగు, ఎప్పుడు తలపాగా చుట్టుకొనే ఉంటాడంట. సరేనా? ఇక్కడ వరకు నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్తారా ఆన్సర్స్? Are you ready to answer? Yes. Ma'am, call them by name and ask. Otherwise, group answers. The answers will not be clear to the audience. చాణక్య, గుండు ఉండటం ఏమన్నమాట? ఏంటి? మళ్ళీ చెప్పు, ఆ క్వశ్చన్ మళ్ళీ అడగండి మ్యామ్. గుండు ఉండటం ఏమన్నమాట? గుండు ఉండటం అంటే చాణక్య నిలబడు, స్టాండ్. గుండు ఉండటం అంటే ఏంటి? శుద్ధ దండగంట. వెరీ గుడ్. శుద్ధ దండగే కాదు శ్రీకుడు, శుద్ధ దండగే కాకుండా ఇంకొకటి ఏంటి శ్రీకుడు? డేంజర్. వెరీ గుడ్ కావ్యమ్మ. మరి సాయి, టెక్చర్లు కుట్టిన వాళ్ళే బుడుగుని ఏమంటారు సాయి? ఏమంటారు? 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 పెంకి వెదవా. కావ్య నాన్నతో కలిసి బుడుగు ఎక్కడికి వెళ్తాడు?
గెటప్ అంటే ఏం చేస్తుంది అమ్మాయి వీధి చివరి దాకా వెళ్ళి నవ్వుతుంది. వెరీ గుడ్ చాణక్య. సరే అప్పుడు నాన్న కావ్య కావ్యమ్మ మ్యామ్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్. నాన్న ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు? సరే ఇప్పుడు మరి సంబరానికి తీసుకెళ్ళినప్పుడు శ్రీకృష్ణ వాళ్ళ నాన్న సంబరానికి తీసుకెళ్ళినప్పుడు ఎత్తుకుంటాడు కదా గుడుగుని. అప్పుడు ఏం చేస్తాడు గుడుగు? తెచ్చమంటాడు. తర్వాత ఎత్తుకొని ఉంటాడు వాళ్ళ నాన్న అయినా కానీ. అప్పుడు ఏం చేస్తాడు? అందరూ వచ్చే వాళ్ళందరూ గుడి మీద ముట్టికాయలు వేస్తాడు కదా. అప్పుడు అక్కడికి చెప్పండి. అప్పుడు అక్కడికి ఒక గుండె అతను వచ్చాడు కదా. ఆ గుండె ఎలా ఉందంట? ఎలా ఉంది కావ్యమ్మ? తల తల మెరుస్తుందంట గుండు. వెరీ గుడ్. మీరు చక్కగా కథ విన్నారు, చక్కగా ఆన్సర్లు చెప్పారు. క్లాప్ ఇవ్వండి మీ ఝాన్సీ మ్యామ్ కి.